చాందిని. రీసెంట్గా నా 10th అయిపోయింది. అసలు నేను 10th పాస్ అయినా అంటే బిషప్ సార్ ప్రాఫసీ ద్వారానే. ఎట్లా అంటే నాకు నవంబర్ డిసెంబర్ నుంచి సార్ నాకు ప్రాఫసీ ఇస్తారు. ఏమనంటే ప్రాఫసీ అంటే చెప్తున్నారు అనమాట, నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తావు చాందిని అని. నేనేమో ఫస్ట్ ర్యాంక్ వస్తానంటే కొంచెం నమ్మినా, కాకపోతే అవిశ్వాసంతో నమ్మలేదు. ఎందుకంటే మా క్లాస్ వాళ్ళందరూ టాపర్స్ ఉన్నారు, నేను ఎక్కడ వస్తాను, నేను రాను ఫస్ట్ ర్యాంక్ అని అనుకుంటే. ఎందుకంటే ఏం చదువుతలేరు ఎవరి మీద హోప్ పెట్టుకోవద్దు అనేసి అనేటప్పుడు నాకు బాగా అనిపిస్తుంది, అరే ఎవరు చదువుతలేమో అని. కొన్నిసార్లు ఏమో టీచర్స్ దగ్గరికి వచ్చి నాతో స్పెసిఫిక్గా అనేటప్పుడు, చాందిని స్టడీ అంతా తక్కువ అయిపోతుంది, చాందిని మొత్తం డల్ అయిపోతున్నావు అనేటప్పుడు నాకు అంటే కొంచెం అంటే పర్సనల్గా తీసుకొని బాధ అవుతుంది. అరే నా స్టడీ ఎందుకు తక్కువ అవుతుందని. ఎంత ట్రై చేసినా నాకు అంత రిమార్క్ వచ్చేది. మస్తు బాధ అనిపించి ఇంకా నేను ప్రేయర్ వేసుకునేదాన్ని, కానీ మళ్ళీ డిస్కరేజ్మెంట్ నాకు ఎక్కువ అయ్యేదనమాట. అట్లాంటి సమయాల్లో కూడా నాకు బిషప్ సార్ చెప్పిన ప్రాఫసీ గుర్తు చేసుకొని ఇంకా ఆ సిచ్యువేషన్లో గుర్తు చేసుకున్నప్పుడు కొంచెం మంచిగా ఫెయిత్ వస్తుంది, నమ్మకం వస్తుంది, కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది. చాలా మందికి ఫోకస్ కొంత 2-3 మీద ఉంది మా క్లాస్లో. వాళ్ళు సార్ ఫస్ట్ అంటే కొంతమంది ఏంటంటే మా ఫ్రెండ్స్ 550+ తెచ్చుకుంటాము, అది తెచ్చుకుంటాం, ఇది తెచ్చుకుంటాం అని చెప్పారు. చాలా బాధపడ్డా, భయం వేసింది. ఫస్ట్ నాకు రిజల్ట్ రేపు అనగా చాలా భయం వేసి ఇంకా నైట్ ప్రేయర్ వేసుకున్న, ప్రభు ఎట్లొస్తే ప్రేమ ప్రభు మీ చిత్తం అయితే ఎంత వేసి అంత చేయండి అని చెప్పి నేను సైలెంట్ ఉన్నా. మిరాకిల్ ఏంటంటే రిజల్ట్ వచ్చినప్పుడు అసలు నేనే షాక్ అయిపోయినా. 530 మార్క్స్ ఫస్ట్ ర్యాంక్ అంటే అసలు దేవుడు నాకు ఎగ్జామ్ టైంలో కూడా నాకు సహాయం చేసిరు. ఎట్లా నాకు ఎగ్జామ్ మంత్ అంతా కూడా నాకు బిషప్ సార్ స్పెషల్గా నా మీద చేయబెట్టి ప్రేయర్ చేసి, 10th క్లాస్ గర్ల్స్ అందరు ఉన్నా కానీ స్పెసిఫైగా నా మీదనే చేయబెట్టి ప్రేయర్ చేసి. ఎగ్జామ్ టైంలో అదొక ఎగ్జామ్లో నేను ఆల్మోస్ట్ ½ an hour వేస్ట్ చేసిన. ఎంటీ పేపర్ అట్నే ఉంది కానీ టైం వేస్ట్ అయింది. అసలు నాకేం క్వశ్చన్ పేపర్ చాలా ఈజీ ఉంది, కాకపోతే ఆన్సర్స్ వచ్చినట్టే ఉంది, కాకపోతే ఆన్సర్స్ ఏం వస్తలేవు. చాలా భయం అవుతుంది. కానీ ఆ రోజు నేను స్పెసిఫిక్గా మా ప్రేయర్ టీం వాళ్ళకి చెప్పిపోయాను ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు, ఈరోజు నాకు కొంచెం ఇది హార్డ్ సబ్జెక్ట్ ఉంటుంది, నా కోసం ప్రేయర్ చేయండి అని చెప్పిన. ఇంకా ½ an hour నాకు అసలు ప్రేయర్ ఏం గుర్తులేదు, ఓన్లీ క్వశ్చన్ పేపర్ అది వస్తలేదు. నాకేం భయం అవుతుంది, మార్క్స్ స్కోర్ చేయాలి ఎట్లా చేయాలని. దాని తాకి సడన్గా నాకు లాస్ట్ మినిట్లో మన వాళ్ళు ప్రేయర్ చేస్తున్నట్టు గుర్తొచ్చింది. ప్రభు నా కోసం ప్రేయర్ చేస్తుంది కదా, నాకు ఆన్సర్స్ గుర్తు చేయండి అని చెప్తే అప్పుడు నాకు అంటే కొంచెంగా ఆన్సర్స్ గుర్తురావడం ఇట్లా జరిగింది. ఇంకా ఫాస్ట్గా 5 minutes ముందే ఆన్సర్ షీట్ బుక్లెట్ అటెంప్ట్ చేసేసిన. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నాకు ఆ సబ్జెక్ట్లో చాలా ఎక్కువ మార్క్స్ కూడా వచ్చేసినాయి. ఆల్మోస్ట్ అది ఫిజిక్స్ అనుకుంటా, అది ఫిజిక్స్ అనుకుంటా నాకు తెలుసు సబ్జెక్ట్. ½ an hour వేస్ట్ అయింది. అందులో 89 మార్క్స్ నేను స్కోర్ చేసిన. అసలు ఇది అంతా కారణం ఏంటంటే బిషప్ సార్ ప్రాఫసీ. నేను దాన్ని ఎంత అవిశ్వాసంతో నేను అంటే నమ్మినా, కాకపోతే అవిశ్వాసంతో ఉండే అది. నేను ఇంకా మార్క్స్ కోసం కూడా భయపడ్డప్పుడు రావు అనిపించింది. కాకపోతే ఎప్పుడైతే నాకు రిజల్ట్ వచ్చిందో అసలు నాకు ఇప్పుడు కూడా షాకింగ్లోనే ఉన్నా, అసలు నేనేనా అని. నేనే కాదు ఇంకెవరైతే నా రిజల్ట్ ఎంతమందికి అయితే తెలిసింది, అందరు షాకింగ్లు ఉన్నారు. సో ఇప్పుడు నా ఏంటంటే బిషప్ గారు ఇచ్చిన ప్రాఫసీ కంపల్సరీ నెరవేరుతుంది. అది ఏ సిచ్యువేషన్ నార్మల్గా మాట్లాడుతున్నా అది మీకు ప్రాఫసీ లాగా అంటే మీరు దాన్ని రిసీవ్ చేసుకోలేమని, అది కంపల్సరీ నెరవేరుతుంది. స్కూల్ టైం అంతా కూడా మార్క్స్ ఒకసారి ఎక్కువ వస్తే ఒకసారి తక్కువ అయితే అయినప్పుడు రిపోర్ట్స్ కాడికి వచ్చినప్పుడు టీచర్స్ ఎవరో ఒకరు కంప్లీట్ సార్లు మంచిగా అవుతుంది అనేది కూడా చెప్తూ ఉంటారు. మమ్మీ ఏం చెప్తా అంటే ప్రతిసారి ఏమైంది ఏం కాదు, మార్క్స్ ఒకసారి ఎక్కువ వస్తే ఒకసారి తక్కువ వస్తే మార్క్స్ మీద ఏమి ఉండదు, టాలెంట్ మీద ఉంటుంది అనేసి అట్లా చెప్తుంటే. కానీ రిజల్ట్ వచ్చేసరికి అలా చూసి మమ్మీ అసలు అవుతలేదు. అసలు మమ్మీ హ్యాపీకి అసలు హద్దులే లేవు. అసలు ఎంత హ్యాపీ అయిపోయిందంటే రిజల్ట్ చేసి థ్యాంక్ యూ జీసస్ అంటుంది, హగ్ చేసుకుంది. అసలు చాలా హ్యాపీ అయిపోయింది. మా పెదనాన్న అనేసి ఉంటారు అనమాట, అంటే మా డాడీ వాళ్ళ అన్న. అతనికి రిజల్ట్ తెలంగాణ గ్రూప్ ఉంటుంది కదా, వాట్సాప్ గ్రూప్ అంటే ఫ్యామిలీ గ్రూప్ అని. దాంట్లో అప్లోడ్ చేయగానే ఆయన కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఫోన్ చేయగానే మా బిడ్డ పాస్ అయింది. అసలు ఆగుతలేదు. ఎంతమంది ఉంటే అంతమంది ఫోన్లు, ఎంతమంది నెంబర్స్ ఉంటే అంతమందికి ఆల్మోస్ట్ మొత్తం ఫోన్ కాంటాక్ట్స్ అందరికి చేసి చెప్పిందా? అసలు వాళ్ళతో మాట్లాడిందా 5 సంవత్సరాలలో? పెద్ద నాన్న ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పారంటే నీ పక్షాన దేవుడు ఉన్నాడు, రియల్గానే నీ పక్షాన దేవుడు ఉన్నాడు, అసలు ఎవ్వరు సాధించలే ఇన్ని మార్క్స్, ఇన్ని ఎప్పుడు స్కోర్ చేయలేదు, 500 అసలు ఎవరు దాటలేరు, రీచ్ కూడా కాలేరు, నువ్వు రీచ్ అయినావు, చాలా గ్రేట్ అని చెప్పి అన్నమాట. మిరాకిల్ దేవుడు నా లైఫ్లో చేసింది. థ్యాంక్ యూ.